'ఈకో' 2 అవర్స్ 5 మినిట్స్ రన్ టైమ్‌తో ప్రెజెంట్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో ఉంది. తెలుగు డబ్బింగ్, సౌండ్ మిక్సింగ్ 2 గూడా బావున్నాయి. ఇక కొంచెం మన ఛానెల్‌ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా హ్యాపీగా ఉంటుందండి. మరి ఒక వీడియోకి 10, 20 సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటే ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. ఇక మూవీ చూసాక నాకైతే యావరేజ్‌లానే అనిపించిందండి. నేనైతే ఇంకొంచెం, ఇంకొంచెం అనుకుంటూనే పట్టు తప్పకుండా చూస్తూనే ఉన్నా ఫాలో అవుతూ క్లియర్‌గా. ఆ యావరేజ్ ఫీలు అది కూడా మధ్యలో ఒక రేర్ బ్రీడ్ అయిన డాగ్స్ ప్రొడక్షన్ ఫ్లాష్ బ్యాక్ ఒకటుంటుంది. ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు, విజువల్స్, మ్యూజిక్ వీటి వల్ల ఎంతో కొంత పర్లేదు ఒకసారి చూస్తానంటే చూడొచ్చా అనేలానే ఉంది తప్ప, చివరి వరకు ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ 'కిష్కింధకాండ' అని ప్రమోట్ చేసేసరికి, ఆ సినిమాలానే ఇది కూడా మొత్తం స్లోగా వెళ్ళినా సరే, కనీసం చివరి అరగంటైనా అట్‌లీస్ట్ పావుగంటైనా ఏదైనా ఉంటుందేమో అనుకుంటూ చూస్తే, సింపుల్ స్టోరీని అటు తిప్పి, ఇటు తిప్పి ఏదో పెద్ద థ్రిల్లర్ లాగా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో టైమ్ పీరియడ్స్‌ని మారుస్తూ చూపిస్తారు. అది కూడా డీటెయిలింగ్ అది ప్రాపర్‌గా ఇవ్వకుండా స్లో మోడ్‌లో. ఒకటైతే నిజం మరి ఆ డాగ్స్‌తో ఉండే సీన్స్‌ని కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో క్రియేట్ చేసారో మరి నిజంగానే హ్యాండిల్ చేసారో అనేలా ఉన్నాయి. చాలా రియల్‌గా ఉన్నాయి. నాకు మలయాళం సినిమాలతో ఎస్పెషల్లీ స్లోగా వెళ్ళే ఫిల్మ్స్‌తో వచ్చే చిరాకేంటంటే ఇదే. మాటలతో చెప్పి అయిపోయే విషయాల్ని గూడా అది కూడా ఒక 3, 4 ముక్కల్లో సింపుల్‌గా చెప్పకుండా అరగంట లాగి అప్పుడు రివీల్ చేస్తారు. ఎలా అంటే బాగా పస్తుల నుంచి మంచి ఆకలితో ఉన్నప్పుడు ఒక బిస్కెట్ మన మొహానికి విసిరినట్టు. కావాలంటే ఈ మూవీలో అబ్జర్వ్ చేయండి. పెద్ద విషయాల్ని విజువల్‌గా చూపించకుండా మాటలతోనే చెప్పేస్తారు. మళ్ళీ ఏమైనా బాలేదు అంటే ఫీల్ అయిపోతారు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. చూడాలి కంటెంట్ ఏం లేదు. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే కురియాజన్ అనే పర్సన్ కుక్కల్ని పెంచి ట్రైనింగ్ ఇచ్చి మెయింటైన్ చేసే అతను మిస్ అవుతారు. ఏం జరిగింది అంటే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో అక్కడో ముక్క, ఇక్కడో ముక్క చూపిస్తూ వెళ్తారు. చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. విజువల్స్, మ్యూజిక్, పెర్ఫార్మన్సెస్ ఇవి సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తూ ఉంటాయి లాస్ట్ మినిట్ వరకు. మెయిన్‌గా స్టోరీ అంతా దాగుంది దాని మీదనే ఆధారపడి ఉన్న ఫ్లాష్ బ్యాక్ సీన్స్‌లో. డాగ్స్‌ని పెట్టి తీసిన సీన్స్, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఇది బావున్నాయి. మైనస్ పాయింట్స్. అనవసరంగా కాంప్లికేట్ చేయడం అండి. అందరూ అర్థం చేసుకోలేరు. ఎస్పెషల్లీ క్లైమాక్స్. మీకు అర్థం కాకపోతే చెప్పండి కామెంట్స్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్తే 4 ముక్కల్లో అయిపోయే లైన్. దాన్ని కూడా అటు తిప్పి, ఇటు తిప్పి కాంప్లికేట్ చేసి ఉన్నది కూడా అర్థం కాకుండా చేసేటట్టుగా ఉంది ట్రీట్‌మెంట్. 'కిష్కింధకాండ' మూవీలో కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి వెళ్లి కూర్చున్నాడు, తిన్నాడు అయిపోయింది. దీన్ని మళ్ళీ 2 గంటలు సాగదీయడం కోసం ఆ మనిషి ఎవరు? అతను తినే ప్లేట్ ఎలా తయారయింది? అతను ఏ ప్లేట్‌లో తిన్నాడు? ఎలా తిన్నాడు? తినే ముందు ఏం చేశారు? ఇలాగే చిన్న విషయాల్ని పెద్దగా సాగదీస్తూ చెప్పడం. ఇక్కడ 'ఈకో'లో కూడా అదే రిపీట్ అయింది. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్‌లో డాగ్స్ ప్రొడక్ట్ చేసే సీన్ అయితే అక్కడ నేను బాగా ఇన్వాల్వ్ అయ్యా. మిగతా చోట్ల కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉన్నప్పటికీ టు బీ హానెస్ట్ ఓవరాల్ మూవీ మాత్రం చిన్న డ్రామా కోసం 2 అవర్స్ డ్రాగ్ చేశాడని చెప్పడం ఎటువంటి సందేహం లేదు. పైగా చాలామంది మూవీలో జరుగుతున్న విషయాల్ని ఫాలో అవ్వకపోతే, అర్థం చేసుకోలేకపోతే అస్సలు నచ్చదు. ఇంకా డీటెయిలింగ్ చాలా బాగా ఇచ్చుండొచ్చు. స్ట్రిక్ట్‌లీ వన్ టైమ్ వాచబుల్ ఫర్ థ్రిల్లర్ లవర్స్ దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.